ఇవాళ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే, వారు ఆవిష్కరిస్తున్నటువంటి సంస్థ పేరు రసమయి, రాసినటువంటిది గోగీత గానామృతము. మొత్తము పూర్ణత్వమైనటువంటి ఆత్మతత్వాన్నే సూచిస్తోంది. ఆశ్చర్యము 8 అనేటటువంటి అంకె ప్రకృతికి గుర్తండి. వీళ్ళిరువురు 80 సంవత్సరాలు రాసినటువంటి వారు, ఆవిష్కరింపజేస్తున్నటువంటి వారు ఇందాకే మా రమణాచార్య గారు చెప్పినట్టు 80 సంవత్సరాలు. 8 అనేది ప్రకృతి తరుగుతూ ఉంటుంది. అందుకనే మీరు 8 1 8, 8 2 16, 7 అంకె వస్తుంది 16 అంటే, 8 3 24, 6 అంకె వస్తుంది. అట్లా 8 4 32, 5 తరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడ పూర్ణత్వాన్ని పొందుతుందయ్యా అంటే, రసమయీ సంస్థ అనేటటువంటిది స్థాపించి 54 సంవత్సరాలైంది. 54 అంటే 5 4 9, 9 8 72 పూర్ణమైనటువంటి ఆత్మ సంఖ్యను సూచించేటటువంటిది అది. ఈ 8లో ప్రకృతి తత్వాన్ని తీసుకొని ఈ 54 సంవత్సరాల రసమయితో అనుసంధానం చేసి గోగీత అనేటటువంటిది ఆవిష్కరించడం, కేవలం చైతన్య పదార్థాన్ని వచ్చినటువంటి వాళ్ళకి, వేదిక మీద కింద అందరికీ, భవిష్యత్తులో ఉండే ప్రపంచానికి వాళ్ళు అందించబోతున్నటువంటి నిజాత్మతత్వం, ప్రకృతి పరమాత్మల యొక్క ఐక్యం అని చెబుతూ 54 సంవత్సరాల నుంచి చక్కగా నడుస్తున్న ఈ సంస్థని రాము గారు అధ్యక్షులుగా, ఏ కార్యక్రమం 54వ సంవత్సరం పూర్ణత్వం వచ్చేనాడు చేస్తే బాగుంటుందో అలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తూ భవిష్యత్తుకి, భావి తరానికి వారు ఒక ఇదిగో ఇలా ఉండాలయ్యా, ఇలా జీవించాలి, జీవనము అంటే ధర్మమయంగా, ఇలా ధర్మం కోసం జీవించాలి అని అందరికీ ఒక కొలమానం కింద, కొలబద్ద కింద ఉండి చూపిస్తున్నటువంటి పెద్దలైన రాము గారికి గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరుస్తూ